ఏమైంది? ఏం లేదక్క. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నిన్ను, అస్సలు మాట లేదు. అసలు ఎంత హైపర్గా ఉంటావు నువ్వు. ఏమైంది సడన్గా సైలెంట్ అయిపోయావు? ఇందాక నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కావ్య వచ్చిందక్క. రాఖీ వస్తుందంట. తను వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడతా, వాడితో గట్టిగా గిఫ్ట్ తీసుకోవాలి, ఎలా అయినా ఇయ్యారని చెప్పింది. మనకు కూడా ఎవరైనా అన్నయ్య తమ్ముడు ఉంటే మనం కూడా ఇలానే రాఖీ కట్టేవాళ్ళం కదక్క. ఇప్పటి వరకు మానవికి అన్నీ అడగకుండానే చేశాను, కానీ ఈరోజు మానవి ఒక విషయానికి ఇంత బాధపడుతుంది. నేనేమీ చేయలేనా?